పిల్లలు ఈ ప్రత్యేక సమావేశం యొక్క ఉద్దేశం సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యను ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని నాయకులుగా ముందుకు నడిపిస్తున్నాను. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే పరిచర్యలో జరుగుతున్న ఆ లోపాలు, పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి ఉన్న అవకాశాలు కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు తీసుకుని వెళ్ళడం వల్ల మనకి దేవుడు అప్పగించిన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చుకోవడంతో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం వల్ల కమ్యూనికేషన్ కలుగుతుంది. పరిచయం ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, పిల్లల మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ ఉన్నా వాటి నాయకులుగా ఉన్న మీ దృష్టికి వస్తాయి కనుక మీరు కూర్చొని అందరూ చర్చించుకుని జరుగుతున్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు తీసుకోవాలి అన్నదాన్ని దిశానిర్దేశం చేసుకోవడానికి ఇలాంటి సమావేశాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మీరు సంఘానికి నాయకులు, లెక్చరర్స్, కోఆర్డినేటర్స్ ఉంటే పరిచయం చాలా మటుకు పైన ఆధారపడి ఉంటుంది. సో నాయకులుగా ఉంటున్న వాళ్ళకి నాయకత్వ లక్షణాలు రావాలి. నాయకుడు నిర్ణయంతో ముందుగా మనకు తెలియాలి. అప్పుడు మనం సమర్థవంతంగా మనకి ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వీలుపడుతుంది. ముందుగా మీరంతా నిర్ణయం చేసుకోవాలి. దేవుడి జ్ఞానాన్ని బాగా నేర్చుకోవడం వలన బైబిల్లో నుంచి రెఫరెన్స్ చూపించి మీతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు వాక్యాలు బాగా నేర్చుకున్నవారు, వాక్యాలు బాగా చెబుతున్నవారు కనుక జస్ట్ పరిచర్యను అభివృద్ధి చేయడానికి ఏం చేద్దాం, పరిచర్యను ఎలా ముందుకు తీసుకువెళ్తాం అన్నదే మనం ఇక్కడ ఆలోచించుకుంటాం. చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ చక్కగా రన్ అవడానికి ఆ కంపెనీలో పెద్ద పెద్ద పోస్టులు ఎవరైతే ఉంటారో, మేనేజర్ స్థాయి పోస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బోర్డు మీటింగ్ అని ఒకటి జరుగుతుంటారు. మీకు తెలుసు, అది వారానికి ఒకసారి పెట్టుకుంటారు, 10 రోజులకోసారి పెట్టుకుంటారు, 4 నెలలకోసారి పెట్టుకుంటారు. ఖచ్చితంగా బోర్డు మీటింగ్ అనేది పెడతారు. మనం పెట్టి చర్చించుకుంటారు. ఈ వారం మనం ఎంత పురోగతి సాధించాం, ఈ నెల మనం ఎంత సాధించాం, లేదంటే మన కంపెనీకి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి అని మనం కూర్చొని చర్చించుకుని ఒక మంచి నిర్ణయం వచ్చి తర్వాత వెంటనే కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తూ వాళ్ళ కంపెనీని ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటట్టుగా ఒక యుక్తితో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు లోపల. అలాంటిది ఆత్మను కాపాడి ఆత్మని పరలోకానికి నడిపించే పనిలో మనం పని పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత భారం కలిగి ఉండాలి. ఇలాంటి సమావేశాలు జరగడానికి, మాట్లాడుకోవడానికి మనం ఎక్కువగా మొక్కు చూపితే బాగుంటుంది అని ఆలోచన. అంటే మీ ప్రాంతంలో పరిసరంలో లేదా పరిచర్యకు అవబోధాలే ఉన్నాయి. కలిసి కూర్చుని మాట్లాడుకుని చక్కగా పెద్దలుగా ఉన్నప్పుడు, నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిగా తీసుకువచ్చి ఇలా చేస్తే బాగుంటుంది. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోనికి లేదంటే పరిచయంలోనికి తీసుకుని వెళ్తే ఎక్కువ ఫలితాలను మనం సాధించగలుగుతాం అన్నది నా ఆలోచన. బైబిల్లో
మీకు బైబిల్ తెలుసు అని ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నిజంగా ఈరోజు సంఘంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది సంఘానికి వస్తూ కూడా ఎప్పుడు అలాగే ఏం నేర్చుకోకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపం జ్ఞానం నేర్చుకునే ఆ తాగుతో లేకపోతే ఆ శక్తి వాళ్ళకి లేక సంఘానికి ఆర్థికంగా ఉపయోగపడుతూ, పనుల్లో ఉపయోగపడుతూ కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుని మీరు ఎదిగిన వాళ్ళు అంటే ఒక రకంగా దేవుడు మీకు ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో ఏర్పాటు చేశాడు. అదే కదా లెక్చరర్ అంటే ప్రత్యేకత ఓటర్ అనేసరికి సంఘంలో ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గుర్తింపు. ఒక రకంగా చెప్పాలి అంటే సంఘానికి సెకండ్ నాయకత్వం మీరు, పెద్దరికం ఉన్న నాయకులు మీరు కూడా. సో నాయకుడు పటిమ, నాయకుడి యొక్క ప్రణాళిక ఎలా ఉండాలి అన్నది బైబిల్లో నాకు ఇద్దరు బాగా ఇన్స్పైర్ చేశారు. వాళ్ళు దేవుడి పనులు ఎదిగిన విధానం, దేవుడి పని పట్ల లేదా సంఘం పట్ల, పరిచర్య పట్ల వాళ్ళకున్న కఠోర దీక్ష నన్ను చాలా బాగా ఆలోచన చేసింది. మీకు ప్రారంభ సంఘం తెలుసు, అపోస్తులు కట్టిన సంఘం. ఆ సంఘంలో అపోస్తులు 12 మందిని యేసుప్రభు ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిచర్య సాగుతున్నప్పుడు యెరూషలేము సంఘంలో నానాటికి సంఘం విస్తరిస్తుంది. విస్తరించినప్పుడు అపోస్తులు మాత్రమే అన్ని పనులు చేయడానికి వీలు కాక కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. మీకు తెలుసు కదా. ఒకసారి సందర్భాన్ని మీరు చూద్దాం. అపోస్తులు మీరు చూడండి, 6వ అధ్యాయం 6 వచ్చిన మనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూచుకున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సాగసాగారు. ఇప్పుడు ఇది జాగ్రత్తగా షార్ట్అవుట్ చేయాలి. సంఘములో సరుగులు వచ్చాయి, శిష్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని అపోస్తలులు ఎంత తెలివిగా ఆలోచించాలంటే, ఒకరి ఒకరు సరుకుంటున్నప్పుడు 2వ వచనంలో అప్పుడు 12 అపోస్తలులు తన యొక్క శిష్యుల సమూహం తెచ్చి, మేము దేవుడి వాక్యములు బోధించడానికి ఆహారం పంచిపెట్టిన యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిలుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్లో వెళ్ళి ఏర్పరచుకుని మేము వాటిని పనింది ఎదుగుతాము. ఓకేనా? శిష్యుల మధ్యలో ఆహారం పంచిపెట్టే దగ్గర పరిచర్యలో గొడవ వచ్చింది. దాన్ని సర్దుమణించడానికి అపోస్తులు ఏం చెప్తారంటే, మీరు 7 సెలెక్ట్ చేసుకోండి. వారు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే పరిచర్య అనగా ఒక రకంగా భోజనం పంచిపెట్టే పరిచర్య గురించి కదా వచ్చింది కూడా. ఇప్పుడు భోజనం పెట్టడానికి జ్ఞానంతో నిండిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు కావాలా? చెప్పండి. జస్ట్ ఇక్కడ భోజనం పెట్టడానికే కదా. భోజనం పెట్టడానికి పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు ఎందుకు? మీరు కూడా ఆలోచించారా? భోజనం పెట్టేవాడికి జ్ఞానం ఎందుకు? బాగా ఆలోచించారు. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే సమస్య ఒకటే ప్రస్తుతానికి అక్కడ ఏర్పడింది. భవిష్యత్తులో 2 సమస్యలు ఏర్పడవచ్చు, 3 సమస్యలు ఏర్పడవచ్చు, 4 సమస్యలు ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ పంచిపెట్టే వాళ్ళు ముందే ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళు పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళైతే ప్రతిసారి పంచాయతీ తాగుబోట్లు ఎవరి దగ్గరికి రావు? అపోస్తుల దగ్గరికి రావు. వాళ్ళ దగ్గరికి ఎందుకు రాకూడదంటే వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉండాలి? వాక్యం చెప్పడం మీద ఉండాలి. వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యారనుకోండి, ప్రజలకి సరిగ్గా వాక్యం అందదు. అంటే
వాళ్ళ కింద సెలెక్ట్ చేయబడిన ఈ నాయకుల యొక్క బాధ్యత ఎంత బాగుందో మీరు ఆలోచించాలి, ఎంత పెద్దదో మీరు ఆలోచించాలి. సంఘాన్ని కాయడం, సంఘంలో వస్తున్న సమస్యలను సర్దుమరిగించడం, సంఘాన్ని ఏకతాటిపై నడిపించడం, పైన ఎవరైతే వారి నాయకులుగా ఉన్నారో వాక్యం చెప్తున్నారో వాళ్ళకి ఇలాంటి తలపోట్లన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సర్దుమరిగించి సంఘాన్ని మంచి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్ళాలి. కనుక అపోస్తలులు ముందుగా ఆలోచించి భవిష్యత్తులో ఒక సమస్య, 2 సమస్యలు అవ్వచ్చు, 3 సమస్యలు అవ్వచ్చు, 4 అవ్వచ్చు కనుక సమస్యలను పరిష్కరించే జ్ఞానం కలిగిన వాళ్ళను నాయకులుగా నిలబెట్టాలి. అంతేనా? ఇప్పుడు భోజనం పెట్టే దగ్గర సమస్య వచ్చింది కనుక ఈ 7 మంది నిలబెట్టిన తర్వాత ఆ సమస్య వల్ల రిపీట్ అయిందా? అవలేదు. అంటే సమస్యను వాళ్ళు పరిష్కరించారా లేదా? పరిష్కరించారు. అంటే నాయకుడు బాగా వినాలి. నాయకుడు అనగానే ఆ నాయకుడు ఉండవలసిన మొట్టమొదటి స్వభావం ఏంటంటే సమస్యలు ప్రజల మధ్యలో ఏర్పడుతున్న ఆత్మీయతకు ఎదురవుతున్న, లేదంటే ఆత్మీయ జీవితాన్ని దేవునిలో ఎదుగుదలకు అడ్డుపడుతున్న ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన పటిష్టమైన నాయకత్వాన్ని కింద ఉన్న వాళ్ళు సంపాదించాలి. అది దేవుడు మనకిచ్చింది, అది దేవుడు మీకు ఇచ్చింది, అది దేవుడు మనకిచ్చింది. సంఘంలో 200 మంది 300 మంది ఉంటే మీ 15 మందిలో 12 మందిలో 10 మందిలో దేవుడు ముందుగా నిలబెట్టాడు అంటే అర్థం ఏంటంటే సంఘంలో వస్తున్న సమస్యలను పరిష్కరించండి, సంఘాన్ని ఏకదాటిపై ఉంచాలి, జారిపోతున్న ఆత్మలను నిలబెట్టాలి. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. ఇక్కడ మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మీరు అపాయింట్ అయింది దేనికోసం అంటే భోజనాలు పెట్టే వారి మీద గొడవలు వస్తున్నాయి కనుక ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ పరిచర్యకు, ఆ పనికి వీళ్ళు అపాయింట్ చేయబడ్డారు. అంతేనా? ఇప్పుడు వీళ్ళు భోజనాలు పంచిపెట్టే పనికి వచ్చిన వీళ్ళు భోజనాలు పంచిపెట్టే పనిలోనే ఉన్నారా? తర్వాత ఎదిగారా? బాగా నచ్చింది. ఎదిగారా? ఎదిగారు. ఎలా ఎదిగారు? అపోస్తలుల తర్వాత వాక్యాన్ని అంత గొప్పగా చెప్పే స్థాయికి ఎదిగారు. పేతురు గారు ప్రసంగం చేస్తే మనుషులు ఎలా మారిపోతున్నారో, స్టెఫన్ గారు ప్రసంగం చేస్తే కూడా మనుషులు అలాగే మారారు. తర్వాత ఫిలిప్పు గారు ప్రసంగం చేస్తే కూడా అలాగే మారారు. అంటే వాళ్ళు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళు తీసుకెళ్ళారు చూడండి. వాళ్ళు ఏ స్థాయి, ఏ పని నిమిత్తం సంఘంలో అపోస్తలుల చేత వాళ్ళు హెచ్చబడ్డారు. తర్వాత వాళ్ళ ఎదుగుదల మీరు ఆలోచించండి. ఎందుకు ఎదుగుదల వచ్చిందంటే వెళ్ళలో గుణం ఉంది. అది నేను చూపించాను ఈరోజు మీకు. అది మనందరిలో ఉండాలి, ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి 3వ వచనంలో అపోస్తలులు ఏమన్నారు? 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరే ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమితము. ఏ పనికి? భోజనాలు పంచిపెట్టే పనికి నియమిస్తాం. అంటే వాళ్ళు అపాయింట్ అయింది ఏ పనికి? భోజనాలు పంచిపెట్టే పనికి. మర్చిపోకూడదు. భోజనాలు పంచిపెట్టే పనికి అపాయింట్ అయిన వీళ్ళు భోజనాలు పంచిపెట్టే పని దగ్గర ఆగిపోలేదు. దేవుడు వారిని దీవించాడు, దేవుడు వారిని గొప్ప చేశాడు. కారణం ఏంటంటే దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో వారు నమ్మకత్వాన్ని చూపించారు. మనల్ని దేవుడు దీవించాలన్నా మీకు రెఫరెన్స్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. దేవుడు మనల్ని దీవించాలి అంటే మనలో దేవుడు ముందుగా చూసేది ఏం చెప్పండి? పని ఎవరికి అప్పగించి మన తిమోతి గారితో పౌలు చెప్పాడు, నమ్మకము, నెక్స్ట్ పక్కనే సామర్థ్యం. ఈ 2 ఉన్న వాళ్ళకి ఏం అప్పగించాలి? అప్పగించాలి. ఇప్పుడు పౌలు గారు లేదా అపోస్తలులు పని అప్పగిస్తున్నప్పుడు కూడా వాళ్ళని 2 క్వాలిటీ చూస్తున్నారు. ఏంటది? వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకుని ఉన్నారు. నెక్స్ట్ జ్ఞానం, దేవుడు వాక్యం తెలిసిన వారు ఉన్నారు.
ప్రతి చోట మీరు ఆలోచించండి. బైబిల్లో ఇలాగే పౌలు గారు చెప్పినా కూడా పరపరించేటప్పుడు నమ్మకు సామర్థ్యం అంటే ఎవరు నమ్మాలి వాళ్ళని అంటే దేవుడు అమితంగా వాళ్ళని నమ్మాలి, దేవుడు విపరీతంగా వాళ్ళని నమ్మాలి. పనికి అన్యాయం చేయడు, పనికి మాత్రం అడ్డుగా మారడు, లేదా పనిని దేవుడు ఏదైతే వాళ్ళకి అప్పగించారో ఆ పని విషయంలో వెనక్కి తగ్గడు. మీరు ఒకటంటే నాకు బైబిల్ నాకు చెప్తున్నా, పనిని ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. పని కోసం ఏ త్యాగాలు కానీ సిద్ధపడమంటే దేవుడు ప్రేమిస్తాడు. మనకు అప్పగించిన పని, నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకోకుండా దర్శించంతే. కానీ మనుషుల్లో నేను కనిపెట్టిన లోపాలంటే మనకే పనులు దేవుడు అప్పగించాడో ఆ పనులు నమ్మకం ఉండాలి. కానీ మనిషి ఏం చేస్తాడంటే పక్కోళ్ళ పనులు చూస్తూ ఉంటాడు. ఆ పక్కోళ్ళ పనులు నేను చేయాలనుకుంటాడు, పక్కోళ్ళ నేను ఉండాలనుకుంటాడు, పక్కోడిగా ఆలోచిస్తాడు. ఇవి మన ఎదుగుదలకు అవరోధాలు. నేను కనిపెట్టింది చెప్తున్నాను. నేను కనిపెట్టింది నేను చూసింది ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేరు చెప్పడం ఊరు చెప్పడం నేను చూసి చెప్తున్నాను నా అనుభవం. ఒక అతనికి కోఆర్డినేటర్గా ఇచ్చారు పదవి. కోఆర్డినేటర్ అంటే ఏంటి చెప్పండి? సిబిటికి అనుసంధానంగా పనిచేస్తూ అతనికి ఏ ప్రాంతాన్ని అప్పగించారో ఆ ప్రాంతంలో సేవను అభివృద్ధి చేస్తూ సంఘంతో అనుసంధానమై, పెద్దలతో అనుసంధానమై, అంటే మనం ఏ సంఘానికి అనుసంధానం ఉన్నామో, ఎక్కడి నుంచి మనకి సెంటర్ ఇచ్చారో దానికి కలుపుకొని ఉంటూ చక్కగా అక్కడ సంఘాన్ని ఆయన అభివృద్ధి చేసుకుంటూ, ఇక్కడ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ వీళ్ళందరూ అక్కడికి వెళ్తూ కలిసి ఆ పరిచర్యను ఈ పరిచర్యను అభివృద్ధి చేయాలి. అదేనా కోఆర్డినేటర్ అంటే గమనార్థం ఉందా? అదే కదా. కోఆర్డినేటర్గా పదవిస్తే అతను ఎప్పుడు ఎలా ఆలోచించేవాడంటే ప్రిన్సిపల్ గారి పనులు ఏవైతే ఉంటాయో, ప్రిన్సిపల్ ఒక అతను ఉంటాడు కదా ఆయన వెంటనే ఇతను పని మానేసి అంటే అతని పనులు చేయడానికి ఆశపడేవాడు. అతని పనులు అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేటర్, ఇంకో కోఆర్డినేటర్ ఉంటాడు, ఇంకో కోఆర్డినేటర్ ఉంటాడు, ఇంకో కోఆర్డినేటర్ ఉంటాడు, పైన ప్రిన్సిపల్ ఉంటాడు. ఈ ప్రిన్సిపల్ చక్కగా వీళ్ళందరిపై నాయకుడిగా ఉంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇతనికి ఈ ప్రాంతం అప్పగించారు కనుక ఈ ప్రాంతం పైన ఇవ్వబడిన తనకు అప్పగింపబడిన పని పైన తన నమ్మకత్వాన్ని చూపించాలి. కానీ అతను ఏం చేసుకోవాలంటే ఇతను సెంటర్ వదిలేసి, ఇతను సెంటర్ బాగోగులు వదిలేసి పక్క సెంటర్లో వాకింగ్ చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. ఆ పక్క సెంటర్కి వెళ్ళేవాడు, ఆ పక్క సెంటర్కి వెళ్ళేవాడు, లేకపోతే ఎక్కడికో వెళ్ళేవాడు, లేదంటే కాలేజీలో ప్రిన్సిపల్ మీద యుద్ధం చేసేవాడు. నా కాలేజీలో ఆరాధన ప్రసంగాలు ఉన్నాడు. నేను ఏమంటానంటే ప్రసంగాలు చెప్పాలనుకోవడం తప్పు కదండి, కానీ ప్రసంగం చెబితేనే గొప్పడు, నేను కనబడితేనే ప్రజలు నన్ను గొప్పగా గుర్తుపడతారు, చేసేలు పడతారు, చెప్పడం పడతారు, ఫోటో మాత్రం తప్పు అంటారు. ఎందుకంటే నాకు అప్పగించే నా సెంటర్ ఏదైతే ఉందో, నాకు కరెక్ట్గా దేవుడు నా పైన మోపిన భారం ఏంటంటే నాకు అప్పగించిన ప్రాంతాన్ని నేను డెవలప్ చేయాలి. ప్రసంగా చెప్పచ్చు, తప్పులేదు. ఆ ప్రసంగాలు చెప్పి తిరిగే స్థాయి దేవుడు ఇచ్చేంత వరకు ముందు నాకు అప్పగించిన పని నేను ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఇతర సెంటర్ని పట్టించుకోకుండా నేను స్పీకర్ ఎదగాలనుకుని అక్కడ తిరిగేవాడు. ఇక్కడ ఉన్న ప్రజలకు తీసుకొచ్చేది. ఇతను మాకు కోఆర్డినేటర్ కదా, మాకు సరిగ్గా క్లాసులు చెప్పడు, మాకు సరిగ్గా జ్ఞానం నేర్పడాలి. వీళ్ళందరిలోనూ ఒక ఆలోచన వచ్చేసింది. ఇతను మమ్మల్ని సరిగ్గా వాక్యంలో పెంచడం. అక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటాడు. అతను ఏం చేశారంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే మా కోఆర్డినేటర్గా పెట్టారు, మా దగ్గర సభలు పెట్టడం, మీటింగ్లు పెట్టడం, మాకు సరిగ్గా వాక్యం నేర్పడం, క్లాసులు పెట్టడం, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇతను మాగే పెట్టండి, మాలో ఒకరు కోఆర్డినేటర్ చేయండి అని చెప్పి వీళ్ళందరూ అర్జీ పెట్టుకుంటే ప్రిన్సిపల్ గారు అతను తగ్గించి ఒకరు పెట్టారు. అతను బాగా వర్క్ చేసుకుంటాడు. చివరికి ఇతను ఏమైపోయాడంటే ఈ సెంటర్లోనూ వాక్యం చెప్పడానికి లేదు. ఎవరు మీటింగ్లో పిలిచే వాళ్ళని ఎంతకాలం గుర్తారు చెప్పండి? ఓ మీటింగ్ పెడతారు, 2 మీటింగ్ పెడతారు. అక్కడ కూడా కొంచెం మనం ఏదైనా మనం చెప్పే మాటలు ప్రజలకు అర్థమైతే దాని నుంచి ఇంకో మీటింగ్ పెడతారు, లేదంటే అక్కడ కూడా ఆగిపోతారు. కొంతకాలానికి ఏమైందంటే ఏదో వ్యాపారం ఈ సెంటర్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. వాళ్ళు తినడం మానేశారు. ఇక్కడ కోఆర్డినేటర్ పోస్ట్ పోయింది. ఇప్పుడు అతను ఏమి చేయకుండా సాధారణ విశ్వాసంగా గుడికి కూడా నడవలిసాడు.
ఇప్పుడు తప్పు ఏంటి, తప్పు ఎక్కడ జరిగిందో మీరు చెప్పాలి. బాగా ఆలోచించి తప్పు ఏంటి చెప్పండి, తప్పు ఎక్కడ జరిగింది చెప్పండి. అతనికి ఇవ్వబడిన అతని పనిని అతను ఎందుకు పోగొట్టుకుని చెప్పండి. అతనికి అప్పగించిన బాధ్యత మీద కాకుండా వేరే దాని మీద మనసు పెట్టుకోవడం. ఇది తప్పు, ఇది నేరం, ఇది పాపం. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించిన పని. ఇప్పుడు వీళ్ళకి అపోస్తులకి ఏం అప్పగించాడు? అపోస్తుల మీద ఏం అప్పగించాడు? భోజనాలు పంచిపెట్టండి. ఇప్పుడు వాళ్ళ మనసంతా దేవుడి మీద ఉంటారు చెప్పండి. మేము భోజనాలు పంచిపెట్టాలి. భోజనాల దగ్గర ప్రజల మధ్యలో వస్తున్న సమస్యలు మేము ఏం చేయాలి? తీర్చాలి. అంటే దేవుడు మనకి ఏది అప్పగిస్తారని అప్పగించాలి. దానికోసం మనం ప్రొజెక్ట్ చేసుకోవడం ట్రై చేసామంటే దేవుడికి నచ్చుమా. అక్కడే మనలో ఉన్న ఆ చిన్న స్వార్థం గీతలు పడతాడు. వీడు ప్రమాదకరమైన గుర్తిస్తాడు, మనకి భవిష్యత్తు లేకుండా చేస్తాడు. ఎప్పుడు కూడా మనము మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే దానికోసం మనం ఎదురు చూడాలి తప్ప సొంతంగా మనం ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అది ఏదైనా అది మన ప్రమాదం. అలా నువ్వు బలవంతంగా తీసుకున్నది నీతో నిలబడదు, నీతో ఉండదు. బలవంతంగా ఏం తీసుకున్నా ఉండదు. మనల్ని నమ్మి దేవుడు మన మీద మోపేది ఖచ్చితంగా ఉంటుంది. అది దేవుడు మనల్ని నమ్మి మన మీద మోపాలి, మనకి ఇవ్వాలి అంటే మరలా చెప్తున్నా అదే దేవుడు మనల్ని ఏం చేయాలి? నమ్మాలి. వేసిన మాటకి ఎవరికి తెలుసు? చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నవాడు, కొంచెం కూడా నమ్మకంగా ఉన్నవాడు పెద్దదైన తర్వాత పెరిగిన తర్వాత దాంట్లో కూడా ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటాడు. అంటే నాకు దేవుడు ఏది అప్పగించాడు, ఏది దాన్ని ఫోకస్ గా చేస్తాడో లేదా అంతే. ఇప్పుడు ఇది మీకు అంతా ఎందుకు చెప్పానో, ఏ పనికి అప్పగింపబడిన వాళ్ళు ఎక్కడికి ఎదిగారో ఎదిగిన తర్వాత వాళ్ళ మనసులో ఏమి చెప్తారు. ఇప్పుడు మీరు లిస్ట్ చెప్తాడు కిందకి వెళ్ళేసరికి 7 జ్ఞాపకర్చుకోండి అక్కడ 4 వచ్చును. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగని చెప్పేది. ఆ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైనా, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైనా స్టెఫను, ఫిలిప్పు, చదవడం లిస్టు, ప్రొకోరు, నికోదేను, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్య వాడునకు నికోలాసు వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టుకుని మీరు ప్రార్థన చేసి వారి మీద చేయించారు. చరిత్ర అంతా మీకు తెలుసు. ఇది మనం చదువుకుంటున్నది 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో వేలను నియమించిన తర్వాత ఏం జరిగింది అంటే 7వ వచనానికి వెళ్ళేసరికి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాగా విస్తరించను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసములకు లోబడిరి. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయించుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే మీరు తెలుగు ఆలోచించాలి సందర్భాన్ని. అదేమో జస్ట్ భోజనం పెట్టి పనికి మాత్రమే 7 మంది సెలెక్ట్ చేయమని తీసుకొచ్చారు. కానీ వాళ్ళలో గొప్ప గుణాలు అపోస్తులు పసిగట్టారు. ఏమన్నా మాట్లాడతారు ఇక్కడ మీరు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంటే సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాయకుడు ఎవరికైనా బాగా సమస్య ఉందంటారు కదా, మీరే ఎవరో సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురండి అంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ 100 మందిలో ఒక 2-3 మీరే సెలెక్ట్ చేయండి. ఆ 100 మంది మన పేరు చెప్పగలిగే స్థాయి, శక్తి, విశ్వాసము, ప్రేమ ముందు సంఘంలో మనకు వచ్చిందా? ఇది పాయింట్. వీళ్ళు గొప్ప వాళ్ళు అనడానికి ఇదే మొదటి పాయింట్. వీళ్ళని అపోస్తలు సెలెక్ట్ చేశారా, ప్రజలు సెలెక్ట్ చేశారా? బాగా ఆలోచించాలి. ప్రజలు సెలెక్ట్ చేశారు అంటే ప్రజల మధ్య వాళ్ళకి ఎలాంటి పేరు ఉంది?
ఇతని విశ్వాసం అండి బాబు, ఇతని విశ్వాసం ముందు మా విశ్వాసం చాలా చిన్నదండి, ఇతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడండి అని ప్రజలు వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే ప్రజల మధ్య వాళ్ళకున్న పేరేంటి? రైట్. మనమే కాబట్టి మొహమాట ల్యాబ్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సంఘం మధ్యలో మనం నిలబెట్టి చాలా మంచోడండి పనికి పెట్టేయండి అని మన గురించి సంఘం సాక్షిస్తుందా? చెప్పండి. ఏమండి మనం ఎప్పుడు అలా ఆలోచిస్తామంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తామండి. ఇది దేవుడికి నచ్చుతుంది. పౌలు మాట్లాడాడు, నన్ను గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకుంటే ఆ సాక్ష్యం చల్లదు. నా గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నా మట్టుకు నేను బాగానే కనపడతానట, కానీ నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటాడు. అంటే మనకి మన హృదయం వాళ్ళు ఎలా భావన చేస్తుందంటే, నువ్వు సూపర్ బాయ్, నువ్వు తోపు, ఆడు మంచుడు కాదు, ఆడు మంచుడు కాదు, ఆడు వచ్చాడు, నీరు వచ్చాడు, అందరికంటే నువ్వే టాప్ అంటది. ఇప్పుడు మన హృదయం మనకిస్తున్న సాక్ష్యం తీసుకోవాలా, మన గురించి ప్రజలిస్తున్న సాక్ష్యం తీసుకోవాలా? మన హృదయం ప్రజలిస్తున్న సాక్ష్యం. నిజానికి ఎదుటివాడు మనకి చెప్పేదాన్ని మన హృదయం యాక్సెప్ట్ చేస్తుందా? చెప్పండి, చేస్తుందండి. అదే మీరు లోపం ఉంది అందరూ ఎవరైనా ఒప్పుకుంటుందండి మన హృదయం? ఒప్పుకుంటుందా? ఇక్కడే మనం చెప్తాం. యేసుక్రీస్తు వారు ఎదుగుతున్న టైంలో ఆయన ఎవరెవరి ధైర్యం ఎదిగాడు? మనుషుల ధైర్యం, దేవుడు ధైర్యం. మనకేమవుతుందంటే ఎవడేమనుకుంటే పర్లేదండి, నాకు దాంట్లో దేవుడు ఉన్నాడు. ఇదేంటిది? ఇది చాలా తప్పు తెలుసా? మన మీద ఎవరి ధైర్యం కూడా ఉండాలి అంటే మనుషుల ధైర్యం కూడా ఉండాలి, మనుషుల ప్రేమ కూడా ఉండాలి, మనుషుల ఆప్యాయత కూడా ఉండాలి, మనుషుల మధ్యలో కూడా మన సాక్ష్యం ఉండాలి. సూపర్ అన్నారు. అంటే ఈ సందర్భంలో నా గురించి చెప్పుకుంటే నేను గొప్ప చేసుకోవడానికి అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం చెప్తున్నాను. మీకు నేను గొప్ప చేసుకోవడానికి మాత్రం చెప్పట్లేదు, కానీ నాకు జరిగింది మాత్రం చెప్తున్నాను. మేము వైజాగ్ వెళ్ళాం డాడీతో ఒక విషయం మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి 30 మంది మా సంఘంలో చిన్న సమస్య, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి 30 మంది మేము వైజాగ్ వెళ్ళాం. డాడీతో మాట్లాడుకున్నాం. జరిగింది వాస్తవం, మీరు ఎవరంటే చెప్తారు. 30 మందితో డాడీ కింద సెలవులోకి దిగారు. టేబుల్ మీద కూర్చున్నారు, చైర్ వేసుకొని. మేము 30 మంది కూర్చున్నాం. సమస్యలు చెప్పాం డాడీకి, ఇలా ఉంది డాడీ, ఎలా పరిష్కరించుకోవాలో తెలియట్లేదు అంటే ఆయన మంచి సలహా ఇచ్చారు. సలహా ఇచ్చి అలా చేయకుండా పరిచయం ముందుకెళ్ళడానికి అవరోధాన్ని లోతులు ఉంటాయని మాకు తగిన సమస్యను ఆయన వరకు పట్టుకెళ్ళాము. ఆయన పరిష్కరించారు. ఇచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీ అయిపోయాం. డాడీ చాలా వందనాలు, మాకు ఏదో తెచ్చుకొని తెలియలేదు, వాళ్ళ మీద సలహాలు ఇచ్చారని చెప్పి సమస్యను పరిష్కరించారు ఆయన. పరిష్కరించిన తర్వాత మేము వెళ్ళింది సాటర్డే కాదు, థర్స్డే అనుకుంటా, రోజు గుర్తులేదండి యాక్చువల్గా. అదే రోజు సాయంత్రం డాడీ దగ్గర బైబిల్ క్లాస్ జరుగుతుంది. మీరు తెలుసుకున్నది సిబిటి క్లాసులు జరుగుతాయి కదా సవాల్లో. మాకు సమావేశం అంతా అయిపోయింది. ఆయన డాడీ భోజనాలు తెప్పించారు. 3-4 టైం అయిపోయింది. మాట్లాడుకునేసరికి భోజనం తినేసాం. డాడీ ఏమన్నారంటే, నాన్న సాయంత్రం ఇక్కడ బైబిల్ క్లాస్ ఉంది, మీరు అక్కడికి వచ్చారు కదా, క్లాస్ వేసి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత బయలుదేరండి హైదరాబాద్ అన్నారు. సరే డాడీ అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇక్కడ లెక్చరర్స్ క్లాసులు చెప్తారు, ఎప్పుడో వెళ్ళి చెప్తారు కదా, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, మీలో ఒకటి ఈరోజు క్లాస్ చెప్పండి అన్నారు. డాడీ క్లాస్ చెప్పండి అందరికి ఏమన్నా చెప్పండి, అందులో వైజాగ్లో అందరికి చెమట్లట్టేసి అక్కడ ఒక 3-4 లెక్చరర్స్ ఉన్నాం. పొరపాటు మా మీదుగా చెప్తారు, అందరం తలకి ఎదిగేసుకుని ఎంత కూర్చున్నాం. అప్పుడు చెప్పండి ఆయన ఎవరు చెప్తారు అన్నాడు. జనంలో 10 మంది లేచి సీనియర్ని బాగా చెప్తారు క్లాస్ అని చెప్పారు. చెమట్లు ఎలా పోసినాయంటే అలా పోసినాయి. భయం ఇలా మాట ఏం చెప్పారంటే, ఆ 30 మంది 40 మంది మాతో పాటు లెక్చరర్స్ ఉన్నారు. కానీ అప్పట్లో నేను ఎలా నా పేరేది చెప్పారో చెప్తాను. నా పేరేది చెప్పారంటే, నేను అక్కడ చెప్పేవి మన సిలబస్ క్లాసులే, కానీ
ప్రతి పాఠాన్ని విపరీతంగా స్టడీ చేసేవాడిని. వాళ్ళకి ఎందుకు నచ్చేది పాఠం అంటే జనరల్గా ఇప్పుడు మనకి D1 D2 లెసన్స్ చెప్పేవాడిని అప్పట్లోనే. కానీ నేను ఓన్గా రీసెర్చ్ చేసి ఆ బుక్లో రాయబడిన వాటికి లేదంటే పాఠంలో చెప్పిన రెఫరెన్స్లకి రిలేటెడ్గా బైబిల్లో ఎక్కడ ఉన్నాయని వెతికేవాడిని, విపరీతంగా వెతికేవాడిని. అలా వెతికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సత్యము అని చెప్పాలి అంటే బైబిల్ ఏ రెఫరెన్స్ వాడుతుంది చెప్పండి. యోహాను 17:10 అంతేనా? అంతే. నేనేం చెప్పానంటే దాన్ని లింక్ చేసి 2 సమయాలు 7:20 చెప్పాను. అక్కడ ఏమనుకుందంటే నేను దేవుడను కనుక నా మాట, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం, దేవుడి మాట సత్యం. ఎలా ఒక యాక్షన్ సత్యాన్ని చూసారా? ఇక్కడ ఇదే చెప్పాలా, ఇంకోటి చెప్పచ్చు. నేను అలా వెతికేవాడు బైబిల్. అలా వెతికి చెప్పడం వల్ల మీకు రుచిగా ఉండేది. రుచిగా ఉండి నేను సిరాన్ని చెప్తే కొత్త చెప్తాడా, బాగా చెప్తాడా, ఇది పిల్లలు ఆడుతుంది. సో ఎక్కువగా వాళ్ళని కోరుకునేవారు అక్కడ నా పేరు చెప్తాను. మీకు ఎందుకు చెప్పానంటే మనకి ఏ చిన్నది అప్పగించినా అందులో కష్టపడటం అని తెలియాలి. కష్టపడటం ఆ D1 క్లాస్ ఏముంది కదా, ఆ D2 క్లాస్ ఏముంది కదా, అలా టైంకి తీసుకుని అందులో ఉన్నాయో కొన్ని చెప్తున్నాం అనుకోండి, ఆ వచ్చినప్పుడు ఇలా నేను అనుభవం ఏదే చెప్తాను. ఇది మన మీదకి రాకూడదు, ఇది మన మీదకి రాకూడదు. చిన్నది అప్పగించినా కష్టపడదు, చిన్నది అప్పగించిన ఇదే ఈ కష్టమే, ఈ శ్రమే, ఈ ఖచ్చితత్వమే దేవుడు మనం చూస్తాడు, మనకి గొప్ప గొప్ప ఇస్తాడు, పైకి తీసుకుంటాడు. చిన్న క్లాస్ అయినా ఎప్పుడైతే కష్టపడాలి. 20 నిమిషాలు ప్రసంగం చెప్పడానికి నాకు ఛాన్స్ వస్తే ఓ రాత్రంతా నిద్రపోలేదు. నమ్ముతారా? 20 minutes 20 నిమిషాలు నేను ఫస్ట్ మెసేజ్ ఇస్తామని చెప్తే ఆ రాత్రంతా నిద్రపోలేదు. 20 నిమిషాలు మెసేజ్ చెప్పాను. అవకాశం, మంచి అవకాశం. అందులో మా ప్రిన్సిపాల్ గారి ముందు మాట్లాడే అవకాశం. అసలు కొడితే ఈరోజు మనకి ఆరోగ్యం దేవుడు పొందుకోవాలని వచ్చిన అవకాశం ఉంటుంది. ఒకటి దేవుడు, 2 మనం చెప్తున్న ప్రజలకి మనం చెప్తున్న విషయం అర్థమవుతుంది కానీ ఆ రాత్రంతా మీరు నమ్మరంటే నిద్రపోక కళ్ళు వెప్పరంటే 5 గంటలు అంతలా ప్రిపేర్ అయ్యి 20 నిమిషాలు మెసేజ్. నేను ఇవన్నీ మీకు ఉదాహరణలు ఏం చెప్తున్నానంటే మనం కష్టపడకపోతే దేవుడు మనకు అప్పగించిన దాంట్లో దేవుడు మరొక స్థాయికో మనల్ని తీసుకుని వెళ్తాం. నాయకులుగా కష్టం, విపరీతంగా కష్టపడాలి. అది చిన్న మెసేజ్ చెప్పడం అయినా, కోఆర్డినేటర్గా చిన్న సంఘాలను నడిపించడం, దేనికైనా సరే ఓవర్ తీసేసుకోవాలి. ఇది నా తండ్రి పని, నాకు అప్పగించేశాడు. నేనే ఇది నేను చేయకపోతే నా తండ్రి నన్ను ఎక్కడ అడుగుతాడు. నేను చేయకపోతే నాకు అప్పగించబడి పని సరిగా జరగకపోతే నాకు అప్పగించబడి నా ఆత్మ నాశనం అయిపోతాయి. విపరీతమైన భయము, విపరీతమైన బాధ్యత మన భుజాలపై ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది దాన్నే దేవుడు చూస్తాడు. నమ్మకం భలే నమ్మకంగా చిన్న దాంట్లో ఇంత నమ్మకం చూపిస్తున్నాడు. చిన్న దానికి ఇంత కష్టపడుతున్నాడు. పెద్ద తప్పకిస్తే ఇంకొంచెం బాగు చేస్తే, ఇంకొంచెం పెద్దవాడిని చేస్తే నిజంగా ఆలోచించుకుంటాడు. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే వీళ్ళే అపోస్తులు అప్పగించిందేమో భోజనాలు అప్పగించే పనికి, కానీ రాబోయే కాలంలో వీళ్ళు ఎలా ఎదిగారంటే ప్రసంగికులుగా ఎదిగారు. స్టెప్ ఏం చేశాడు చెప్పండి? ప్రసంగం. ఎలాంటి ప్రసంగం చేశాడు? ఎలాంటి ప్రసంగం? క్లాస్లో ప్రసంగమా ఆయన చేసింది చెప్పండి, చెప్పండి. మనకి చేసిన D1 క్లాస్ చేసిన అపోస్తులు పబ్లిక్లో వేసారు క్లాసు. పబ్లిక్లో క్లాస్ ఇస్తే పరిస్థితి ఏంటి? క్లాస్ చెప్పేవా రాళ్ళతో ఇష్టపడే అందరూ వచ్చాడా? ఇది నమ్మకం అంటే, ఇది ఖచ్చితత్వం అంటే. మనం ఏం చేస్తామంటే మన క్లాస్ ఇస్తే అదే క్లాస్ చేశారు కానీ ఎవరు సరిగ్గా రావట్లేదండి, అందుకే చెప్పట్లేదు, ఒకళ్ళిద్దరు వస్తున్నారండి, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. తెలియదు. ఒకళ్ళిద్దరు వస్తే క్లాస్ ఇంట్రెస్ట్ ఉండదా? ఉండదా? యేసుప్రభు వాక్యం ఇద్దరికే చెప్పాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? మార్తా మరియా. స్పీకర్ అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ? యేసుప్రభు ఇద్దరు వాక్యం చెప్తే వీళ్ళందరూ ఎవరు రాలేదని మామూలుగా తీసుకున్నారు. అదేంటిది మీకు అర్థమవుతుందా? ఒక్కడున్నా సరే మనం ఏం లేదు. విచిత్ర దేశం ఒక్కరు కూడా వాక్యం చెప్పాడు యేసుప్రభు. ఎవరికి? భారతదేశంలో సమరస్త్రీకి. ఆయన ఒకరికి చెప్తాడు, ఇద్దరికి చెప్తాడు, 100 మందికి చెప్తాడు, 1000 మందికి చెప్తాడు, 10,000 మందికి చెప్తాడు. పాయింట్ ఏంటి ఇక్కడ?
మనకు అప్పగించిన దాన్ని మనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన, ఆ ఒక్క ఆవిడకి వాక్యం చెప్పడం వల్ల ఆ ఒక్క ఆవిడ 100 మంది తీసుకొచ్చిన తర్వాత తెచ్చిందా లేదా? మీరు అలా ఒక్కళ్ళని చేయండి, ఒక్కళ్ళు దాకా చేయండి. మీరు సంఘంలో ఇతరులో చక్కగా నమ్మకం ఉంది, జ్ఞానం ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మీరు నాయకులు కనుక సంఘంలో ఉన్న వాళ్ళతో మీకు ఎక్కువ పరిచయాలు ఉంటాయి, ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ కలుసుకుంటారు, వాళ్ళతో మీరు కలిసి సహవాసంలో ఎక్కువ ఉంటారు కనుక ఇతను భలే ఉన్నాడండి. మీరు ఒకటి సెలెక్ట్ చేయండి, అలాగే సెలెక్ట్ చేసి మీరు లెక్చరర్స్ కనుక వాళ్ళు కరెక్ట్గా మీరు టార్గెట్ చేసి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళని దగ్గర చేర్చుకుంటూ మీకు బాగా జ్ఞానం ఉంటుంది, బాగా నేర్చుకుంటాం కదా, దేవుడు అంటే ఆసక్తి కదా. గమనించా నేను పాఠాలు చెప్తాను, నేను పరీక్షలు రాయండి, మీరు ఆ పరీక్షలు రాస్తే అలా దేవుడు జ్ఞానం అర్థమవుతూ ఉంటాయి. అక్కడ 4 మాటలు చెప్పగలుగుతారు. అంటే నిజంగా మీరు లెక్చరర్స్ ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఒక్కొక్కరిని చక్కగా జ్ఞానం తెచ్చి వాడిని నిలబెట్టి వాడికి ఒక ప్రాంతానికి ఒక కోఆర్డినేటర్ గారు ఎలా పంపించి అతని ద్వారా పరిచయం ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే నిజంగా ఆ ఒక్కడిని మీరు తయారు చేసినందుకు అతను ఆ తర్వాత పరిచయం చేసి ఎంతమందిని కాపాడుతాడో అన్ని ఆత్మలలో పాలు వంతు మీకు దొరుకుతుందా లేదు చెప్పండి? దొరుకుతుందా? మనం ఏమనుకుంటాం ఒక్కడే కదా అనుకున్నాం, కానీ ఒక్కడు 100 మంది తయారు చేస్తే మీరు ఆ 100 మందిని తయారు చేసిన వాళ్ళే. ఇలా మనం ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్కరైనా ఇద్దరినైనా కరెక్ట్గా నేను పాయింట్అవుట్ చేసి వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి చక్కగా మార్కులు నేర్పి వాళ్ళ తర్వాత జనరేషన్ ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకు బాగా పెయిన్ అర్థమవుతుంది. ఏంటి పెయిన్ అంటే, ఏ గ్రామానికి వెళ్ళండి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి వస్తారు కదా, అమ్మ మీరు సంఘానికి వెళ్తారా, వెళ్తామయ్యా, ఏదో పాకిస్తాన్ పాస్టర్ ఏమి చెప్పడయ్యా, అన్ని చోట్ల ఇది ఉందా లేదు చెప్పండి, మీరు చెప్పండి. వెళ్తున్నామయ్యా ఈ పాస్టర్ ఏమి చెప్పడయ్యా. మీరు ఇదే సిచ్యువేషన్ వేసుకోవడానికి ఏర్పడితే వేసుకోవడం ఏం చేశారు తెలుసా? రోజు కాపురులు లేని గొర్రెలు అని బాధపడ్డా లేదా? మరి ఆ రోజు వేసుకొని తిరుగుతున్న టైంకి కాపురం లేని ఉన్నారు చెప్పండి, కరెక్ట్గా ఉన్నారు. శాస్త్రులు పరిచయం నిలువు టంగిలు వేసుకొని యాసాలు వేస్తారు తప్ప వాకి చెప్పట్లేదండి. వీళ్ళు అంతే ఈరోజు జలపట్లేసి వీళ్ళు తిరుగుతున్నారు తప్ప వీళ్ళు వాకి చెప్పండి. ఆ కరెక్ట్గా టార్గెట్ చేసి శిష్యుని తయారు చేసి ఒక్కొక్క గ్రామానికి నేర్తాను పంపాడు వేసుకోరు. మనం ఎంత బాధ్యత తీసుకోలేదు. అందులో మీకు మెయిన్ మీరు లెక్చరర్, మీరు చెప్పగలిగిన అధికారం సంఘాల మీకు వచ్చేసింది. దేవుడు నిలబెట్టాడు, దేవుడు మీకు చక్కటి బాధ్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, లెక్చరర్గా వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చాడు. అలాంటప్పుడు మీరు 10 మందో 15 మందో ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని రెడీ చేసి వాళ్ళు చక్కగా మీరు పాఠాలు చెప్పి సంఘాన్ని నడిపించి బైబిల్ పరీక్షల వరకు తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే దేవుడిలో తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది. ఎవరి పేరు చెప్పుకుంటారు చెప్పండి? ఎవరు మర్చిపోడు, మీరు చేసిన పేరు మర్చిపోడు. నేను నిజంగా చెప్తున్నాను, నా నోట్లో చూస్తాను ప్రతి మాట నా అనుభవం. నా చిన్న వయసే ఎప్పటికీ నన్ను కొరడ ఆపిద్దానని పిలుస్తుంది. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాడు చిన్న కొరడు పిల్లలు. మా పక్కన కలవటం వెళ్ళేవాడు. ఎవరు బైబిల్ క్లాసులు చదువుతున్నాయని చెప్తే ఒక్కరోజు బైబిల్ క్లాస్ వచ్చాడంటే నేను బైబిల్ క్లాస్ చెప్తున్నాను. ఆ రోజు ఏం చెప్పానంటే బైబిల్ క్లాస్లో అతను విన్నా మొట్టమొదటి పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడే ఎవరు పాఠం వేసుకొని మీకు కోర్సు పాఠం చెప్తున్నాను. దాన్ని పట్టుబట్టాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎంత వివరణించానని కరెక్ట్ అయ్యాడు. ఇక్కడ క్లాసులకి వచ్చేసాడు, మనతో కలిసిపోయాడు. సంగతితో కొద్ది రోజులకి పరీక్షలు ప్రారంభించాడు. విషయం ఏంటంటే అతను కన్నడ కొన్నాడు. తెలుగు మాట్లాడుకోవచ్చు, తెలుగు రాయకపోవచ్చు, కన్నడ మాట్లాడుకోవచ్చు, కన్నడ రాయకపోవచ్చు. విషయం ఏంటంటే ఇక్కడ తెలుగులో పాఠాలు కానీ కన్నడ ఎగ్జామ్ రాసినాడు. లాంగ్వేజ్ కన్నడ మొత్తం అలా యాక్సెప్ట్ చేశారు. తెలుగులో నేర్పించారన్న కన్నడలో రాస్తున్నాడు, మరి కన్నడ కొన్నాడు అంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు, రాయించాను అన్నారు. కన్నడలో రాయించిన ఎగ్జామ్స్ అయిపోయి ఎగ్జామ్స్ చూడండి దేవుడు ప్రణాళికలు ఉన్నాయి. అతని విషయంలో పరీక్షలు అయిపోయిన 6 నెలలకేనండి అతను జాబ్ అక్కడి నుంచి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు. అన్నయ్య నేను సంఘంతో లేకపోతే ఉండలేకపోతున్నాను, అంత వాక్యం నేర్చుకుని నేను ఏంటి ఎలాగ అయిపోయాను, ఇక్కడికి వచ్చేసాను, ఏం చేయాలని కట్టుకోవట్లేదు అన్నట్టు.
నేను సలహా ఇచ్చాను. నాయన నీది ఎంకరేజ్ అయిపోయింది కదా, నేను నీకు కోఆర్డినేటర్గా పదవి ఇస్తాను. నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఒక్కడు కూర్చున్నా చాలు, సెంటర్ ప్రారంభించే సెంటర్ ఇస్తాను, అక్కడే ఆరాధన చేసుకో. మా ఆరాధనలో నేను మాట్లాడుతున్నాను, డాడీ మాట్లాడుతున్నాను, లైన్ వేసి నువ్వు సెంటర్ ప్రారంభించానండి. ఇప్పటికి 1.5 year అయింది. అక్కడ 30 మంది ఉన్నారు. 30 మంది అయ్యారు. కన్నడలో బైబిల్ క్లాసులు చెప్తున్నాడు, కన్నడలో చక్కగా చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర యానివర్సరీ అయింది. మేము మొత్తం మా సంఘం మొత్తాన్ని తీసుకెళ్ళండి. మా సంఘం మొత్తాన్ని సౌండ్ బాక్సులు, మా వ్యాను, మా పిల్లలు అందరం సంతోషంగా వెళ్ళిపోయి 1 year అయింది. లాస్ట్ టైం ఆ జేబీఆర్సీ యానివర్సరీ చేసాం ఘనంగా. సభలు పెట్టాం ఓపెన్ మీటింగ్. 100 మంది పబ్లిక్ వచ్చారు. అందులో 4-3 మంది ఆ సంఘాన్ని కరెక్ట్ అయ్యారు. ఆ సభలు అయిన తర్వాత ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఒక్క కుర్రోడ్ని నిలబెట్టడం వల్ల ఆ ప్రాంతంలో అక్కడ ఏం జరుగుతుంది, పరిచర్య అని ఇలా ఆలోచించాలి కదా. దేవుడు చేసింది ఇది, అపోస్తులు చేసింది. దీన్ని చేయడంలో మనం ఎక్కడైనా అలవాటు చేస్తాం. ఇప్పుడు నేను మీ బొమ్మలో ఏం అర్థమవుతాయో తెలుసు. నేను ఎందుకంటే మీ దగ్గర కూర్చొని ఇక్కడికి వచ్చాను. మీరు చెప్తారన్నా కానీ మా సంఘంలో కూడా సమస్యలు అది తెలుసా, పిల్లల మధ్య కూడా సమస్యలు పడుతుంది. నేను ఒకటే చెప్తాను, అపోస్తుల పరిచర్యలో కూడా ఏమున్నాయి సమస్యలు ఉన్నాయి. యెరూషలేము సంఘంలో కూడా ఏమున్నాయి సమస్యలు ఉన్నాయి. చివరి కొరింథీ పట్టణ సంఘంలో కూడా ఏమున్నాయి సమస్యలు. సమస్యలు లేని సంఘం బైబిల్లో ఎక్కడైనా ఉందా చెప్పండి. ఉందా? ఉంది. ఉందా? లేదని అసలు సమస్యలు ఉన్నా వాళ్ళు దేని పక్కన పెట్టలేదు, పరిచయం ఆపలేదు, డెవలప్ చేయడం ఆపలేదు, అభివృద్ధి ఆపలేదు. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. సమస్యలు సైతాలుగా ఉంటాయి. సమస్యలు పెట్టేది ఎవరు? అపవాది. ఏమి పోతాయి? పోతాయి. అంతేనా? ఆడు చచ్చితేనే సమస్యలు పోతాయి. ఆడు చేస్తాడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకో వచ్చేసిన తర్వాత పరిచయం స్టార్ట్ చేస్తావా? చచ్చిపోయాక సేఫ్ అవుతుందా? అవునా? ఎందుకంటే ఆడుతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి. మన పరిచయం క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం వెళ్ళిపోవాలి. కానీ ఒకటే చెప్తున్నాను ఈరోజు మీకు, నాయకులుగా ఉన్న మీరు, నాయకుడు అంటే ఇగో వీళ్ళే. స్తెఫను, ఫిలిప్పు, అపోస్తలులు భోజనం అప్పగించే పని దగ్గర నుంచి ప్రసంగాలు చెప్పే పని వరకు ఎదిగి చివరికి హతసాక్షిగా మారిపోయి ఈరోజు మన ముందు నిలబడ్డాడు స్తెఫను. అంటే అతను తనకు అప్పగించబడిన పనులు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించబడి పెద్ద పని కలిగిపోయాడు. తర్వాత ఇక్కడ మీరు ఎంతమంది పేర్లు కనపడే చెప్పండి. 7 ప్రసంగులు అయ్యారా? 7 నాయకులు అయ్యారా? అవ్వలేదు. అందులో ఎంతమంది అయ్యారు తెలుసా? 2. లేదా 5 ఏమైనా చెప్పాలా? భోజనం వడ్డించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అప్పగించబడిన పని ఏంటి? భోజనాలు అప్పగించడం. 7 భోజనాలకు అప్పగిస్తే అందులో 2 ప్రసంగులు అయ్యారు. మిగతా 5 మేము భోజనాలు వేసుకుంటాం, మాకు ఏమవుతుంది? మీరు బాగా ఆలోచించాలి. ఫిలిప్పు మీకు తెలుసు కదా, నెక్స్ట్ టైం స్తెఫను చచ్చిపోయిన వెంటనే 7వ అధ్యాయంలో స్తెఫను చచ్చిపోయాడు. 8వ అధ్యాయంలో ఎవరి గురించి? మళ్ళీ ఫిలిప్పు గురించి. ఈ ఫిలిప్పు ఒక మాట అంటాడు, నిజంగా మండండి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి వాళ్ళు వచ్చారో, ఎంత బాగా వాళ్ళు కృతజ్ఞత నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఓ మాట మీరు చూపిస్తారు. 8వ అధ్యాయం ఏంటంటే, మీరు చదువుకున్న వాళ్ళని అన్నీ చెప్పట్లేదు, నేను ఇది తెలుసు కదా. 8వ అధ్యాయం అంతా ఫిలిప్పు ప్రపంచం మీద అంతా. ఆ రోజు అక్కడ గాలి సిమోను, ఆ గాలి సిమోను గారి మాటలు ఇవన్నీ మీకు తెలుసు. ఫిలిప్పు నిజంగా చేస్తుండేవాడు. అసలు మండరైపోయి ఫిలిప్ వెనకాల వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు. గాలి సిమోను ఎందుకు తీసుకున్నాడంటే వాడు ఏదో భక్తిగా ఉండే. ఫిలిప్ ఎలా చేస్తున్నాడు, నేను కూడా అలాగే చేయాలి. ఇదే ఎంత చెప్పిన మాట. ఎవరి పని అలా చేయకుండా పక్కన మనలో వెళ్ళిపోయాడు. ఫిలిప్పు పని వేరు, ఈ గాలి కూడా గాలి చేసుకోవాలి. నేను ఫిలిప్పులో ఎదగాలనుకున్నాడు, దెబ్బైపోయాడు. ఒక రోజు దైవం పెట్టి నీకున్న వరాలన్నీ నాకు ఇచ్చేయాలి. అప్పుడు ఫిలిప్పు పలికిన మాటలు చూడండి. 8వ అధ్యాయంలో 20 కాదు, ఫిలిప్పు మాట్లాడిన మాట ఉంటుంది.
17 చదువుతావా? 17 పేతురు వస్తారు, 12. అయితే పిలుపు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను వాడు కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపు ఎడబాయకుండాను సూచక్రియలు గొప్ప అద్భుతం జరుగుతూ చూసి విభ్రాంతులందరూ. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేము అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వాళ్ళు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రం బాప్తిసం పొందారు. ఇప్పుడు చూడండి, ఇది సందర్భాలు మీకు ఎందుకు జరిగించారంటే, ఇప్పుడు పిలుపులో ప్రార్థన పంపించారండి, పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తుంటే బాప్తిస్మాలు పొందుతున్నాడు, అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతానికి మళ్ళీ ఎవరు పిలిపించాడు చెప్పండి? ఎవరు వచ్చారు చెప్పండి అక్కడికి? పేతురు. ఎందుకు పిలిపించాడు? ఎందుకు వచ్చాడే కదా చెప్పండి? ఎందుకు వచ్చాడు? ఎవరు నేను మా వాడ లేకుండా మాట్లాడాను, మీ దగ్గర జరగట్లేదని అంటారు. జరిగిందంటే మాత్రం సరి చేసుకోవాలి. చాలా మంది ఎలా ఉంటారంటే, ఒక సంఘం ద్వారా కోఆర్డినేటర్ గాను ఒక ఎస్ఆర్ గాను ఒక ప్రాంతాన్ని పంపిస్తే ఆ ప్రాంతంలో రావడం తర్వాత ఆ ప్రాంతంలో అంతా గొప్పవాడైన తర్వాత నేను చూసిన కొంతమంది అంటే ఏ సంఘం నుంచి అయితే బయటకు వచ్చాడో, ఏ సంఘం నుంచి అయితే ఆపరేషన్ పొందాడో, ఏ సంఘం నుంచి అయితే తప్పుపడ్డాడో అసలు ఆ సంఘంతో కలిసి ఉంటాడు. నా రాజ్యం లేదు, నేను సపరేట్, నా సామ్రాజ్యం ఇక ఆరోగ్యానికి సంబంధం లేదు, ఇప్పుడు నేను ఎవరైనా స్పీకర్. ఇది ఏ బాగుంటుంది? ఇప్పుడు పిలుపు స్పీకర్ అయిన తర్వాత ఎవరు పిలుస్తున్నాడో ఆయన ప్రాంతానికి ఎవరు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఇప్పుడు పిలుపు వారం లేదా? బాగా బాగా ఆలోచించాలి. పిలుపు వారం లేదా? ఇతను చేస్తున్న మనుషులు మారడం లేదా? ఇతని వల్ల అద్భుతాలు జరగడం లేదా? జరుగుతున్నాయి. కారణం ఆగేమని ఎవరు అన్నాడా? అన్నాడు. తప్పండి, చాలా తప్పు తెలుసా ఇది. దేవుడు మన యథార్థత, జాగ్రత్తగా ఉంటుంది. బైబిల్లో ఒక పదం ఉంటుంది, యథార్థత. తెలుసు కదా అది? యథార్థత అంటే అర్థం చెప్పండి. అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా అన్ని ఒప్పుకోవడాన్ని ఏమంటారు? యథార్థత. ఇప్పుడు పిలుపు కలిగి స్థాయికి రావడానికి మూల బేసం ఎవరు చెప్పండి? ఎవరు? ఆ రోజు అపోస్తలులు చేతులు ఇచ్చారు మీద ఉంచారా? నేను మాట్లాడినా అసలు మీరు భోజనాలకి అపాయింట్ చేయబడ్డాక పోయి భోజనాలు పెట్టుకోండి, మేమే చేయలేదు. కానీ ఆ రోజు కనుక అపోస్తలులు ఆ పిలుపు మీద స్థలం మీద చేతులు నుంచి ప్రార్థన చేయకపోతే ఈ పిలుపుకి వరం వస్తుందా? అంటే ఇక్కడ తెలుగు ఆలోచించాలి. అంటే ఈ వరం ఇతనికి వచ్చింది అంటే ఆ రోజు అపోస్తలులు వీళ్ళని ప్రేమించి వాళ్ళని ఎత్తి మీద చేతులు వచ్చడం వల్లగా వచ్చింది. ఇతను గొప్పవాడైపోయినా సరే ఆ కృతజ్ఞతను కాపాడుకున్నాడా లేదా? కాపాడుకున్నాడా? మీకు తెలియదు కాదు. యూనివర్సిటీలో వాక్యం నేర్చుకుని బయటికి వెళ్ళిపోయి ఎలా దగ్గరేస్తున్నారో మీకు తెలియదు కాదు. దొంగలు కృతజ్ఞత లేదు. జయశాల్ గారి దగ్గర వాక్యం నేర్చుకుని ఆయన దగ్గరే స్పీకర్గా అయింది, బయటికి పోయి ఎలా బాగుతారో మీకు తెలియదు కాదు. అందరూ దుర్మార్గం, కృతజ్ఞత లేదు. జయశాల్ గారి దగ్గర వాక్యం నేర్చుకుని మన సంఘాలు ప్రారంభించాం. లోపల కూడా సంఘాల నుంచి మళ్ళీ మనం ఎదిగాం. కాబట్టి ఎప్పటికీ మనం ఎదిగిన సంఘం, మనం చేర్చుకున్న సంఘం, మనకి కోఆర్డినేటర్గా అప్లికేషన్, లెక్చరర్గా అప్లికేషన్ ఇచ్చిన సంఘం, నేను కూర్చొని వాక్యం నేర్చుకున్నాను. ఆ సంఘం బాగుందా లేదా? ఏ సంఘం ద్వారా అయితే నేను ఎదిగాను ఆ సంఘం క్షేమంగా ఉందా లేదా? ఆ సంఘంలో ఉన్న సేవకులు క్షేమంగా ఉందా లేదా? ఇది నేను అలా చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం కనీస ధర్మం విలువ, నైతిక విలువలు అంటారు కదా, నైతికత అంటారు కదా, అది సేవకుడికి మరింత ఎక్కువ ఉండాలి, మరింత ఎక్కువ ఉండాలి. ఎవరు మీరు లోకంలో చూస్తారో లేదో, లోకంలో కాస్టులు ఉంటారు కదా సేవకులు, వేరే డెనామినేషన్ సేవకులు, వాళ్ళని ఎవరైతే అభిషేకించారో, ఎందుకంటే వాళ్ళకి అభిషేకాలు జరుగుతాయి తెలుసు కదా మీకు. లోకంలో డెనామినేషన్ సేవకుడు అంటే వారిని బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపో అని కోఆర్డినేటర్కి ఏం అపరాలు ఎత్తి మీద వేసేస్తారు, చేతులు నూనె పోసేస్తారు, శుభ్రంగా 2 కేజీలు నూనె, 2 కేజీలు నూనె వేసి ఎత్తులు బాగా బాది నేను అభిషేకించే అంటారు. మీకు విషయం తెలుసా? ఎవరైతే నెత్తి మీద నూనె వేసి వాళ్ళు పంపారో చచ్చిపోయేంత వరకు మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రిని వాళ్ళకి గజగజ అడుగుతారు. నిజమే కదా? వాళ్ళకి జ్ఞానం లేదన్నా నిజమే.
జ్ఞానం లేదు, కానీ కనీసం బైబిల్లో ఉన్న విలువలు మనకి ఉన్నాయి, కృతజ్ఞత ఉన్నాయి. మనకేంటి మనం మీరు ఎప్పుడు ఒకటే, మీరు మన ప్రాంతంలో పరిచయం చేయడం తప్పు కాదు, మీ పరిచయం డెవలప్ చేసుకోండి, మీరు సేవకులు అనేది తప్పు కాదు. కానీ మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళగలుగుతున్నామో ఆ మూలం బాగుందా లేదా, ఆ సంఘం క్షేమంగా ఉందా లేదా? ఎందుకంటే ఆ సంఘం బాగుంటే నేను అక్కడి నుంచి వచ్చాను కదా, ఆ సంఘం క్షేమంగా ఉంటే నాలాంటి వాడికి ఒకడు అక్కడి నుంచి బయటికి వెళతాడు. అర్థమవుతుందా? సో మనం బాగుండాలి, మన పరిచయం బాగుండాలి, మన ప్రాంతాలు బాగుండాలి. అలాగే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ సంఘం కూడా బాగుండాలి. యెరూషలేము సంఘం ఎంత నిర్మిస్తారండి, దానికి హెడ్ క్వార్టర్. ఏ సమస్య వచ్చినా సరే అపోస్తలుల దగ్గరికి మిగతా సంఘాలు వెళ్ళే చూసారా, ఒక విలువ. అక్కడి నుంచే కదా పరిచయం ప్రారంభమైంది, అక్కడి నుంచే కదా సంఘం ప్రారంభమైంది, అక్కడి నుంచే కదా మేము అపోస్తలుల దగ్గర నుంచి కదా వాక్యం నేర్చుకుని చెదిరిపోయాం. ఆయా ప్రాంతాలకి మా మూలం, మా ప్రధాన సంఘం అది యెరూషలేము సంఘం మీద వాళ్ళు ఎంత కృతజ్ఞత చూపారు. కానీ మీరు చెప్పేది ఉంటాయి, మనం ఎదగాలి, మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి అనేకులు తరలిస్తూ ఆ సంఘం క్షేమంగా ఉంటారు. ఇప్పుడు ఇంకో మాట అవుతారంటే, యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఎగ్జామ్స్ రాయట్లేదు అనుకోండి, ఎగ్జామ్ రాయని కళాశాలలు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తారు? అప్లైస్ తీసేస్తారు. ఇప్పుడు మీరు ఈ సంఘంలో కోఆర్డినేటర్లుగా, ఈ సంఘం నుంచి చక్కగా సిబిటీకి అనుసంధానంగా లెక్చరర్స్గా ఉన్నప్పుడు మన సిబిటీకి కనుక అలాంటి పరిస్థితి ఏర్పడితే మనకు బాధ కూడా ఉండాలా వద్దా? అలాంటి పరిస్థితి మన సంఘానికి వస్తే మనకు ఎంత పెయిన్ ఉండాలండి. అయ్యో నా సిబిటీ ఇలాంటి పరిస్థితి వచ్చింది, రాకూడదు కదా. ఒకప్పుడు చక్కగా మేము అక్కడే కదా పరీక్షలు రాసుకున్నాం, ఒకప్పుడు అక్కడే కదా జ్ఞానం నేర్చుకున్నాం, అది మంచిగా ఉండి ఇంకొకటి జ్ఞానం నేర్చుకుంటాడు. అలాంటి పరిస్థితులు, అలాంటి కష్టాలు, అలాంటి శోధనలు దానికి రాకూడదు అని మనం అందరూ బాధ్యత తీసుకుంటే, ఆలోచిస్తే సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితికి వెళ్తుందా? వెళ్ళకూడదు. నేను ఈ కళాశాల విషయంలో నేను ఆనందించే సంగతి ఏంటంటే, మీరంతా చక్కగా పెద్దోళ్ళండి, లెక్చరర్స్ కానీ కోఆర్డినేటర్ కానీ మ్యారేజ్లు అయిపోయి పిల్లలు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మా కాలేజ్ లెక్చరర్స్ చూడండి, అంత చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. అసలు ఆ లెక్చరర్స్ ఇద్దరికే పెళ్ళైంది, మిగతా అందరూ ఆలోచన మా లెక్చరర్స్ కూడా చెప్తారు. కానీ వాళ్ళకి నరడాన సిబిటీ గ్యాప్ అనేసరికి వాళ్ళకి లెక్చరర్స్కి ఎలా ఉంటుందంటే, ఆ సిబిటీ బాగుంటుంది, ఆ సిబిటీ అందుకోవాలి. వాళ్ళు నేను విపరీతంగా తిరుగుతానండి కదా. అలాగే సంఘాన్ని కూడా ఎక్కడ చిన్న ఏమంటుందండి, చిన్న లోపం లేదా చిన్నది మనకు వాక్యం అందడం లేదు అన్న చిన్నది కూడా మా సిబిటీకి రాకుండా ప్లాన్ చేసుకుంటాను. నేను జూనియర్ క్లాసులు చెప్తాను, వాళ్ళతో క్లాసులు చెప్పిస్తాను, డైలీ బైబిల్ క్లాసులు ఉంటాయి, సండే స్కూల్ క్లాసులు ఉంటాయి, ఆరాధనలు నాతో ప్రసంగాలు, నాకు ముందు అంత ప్రసంగాలు చెప్పిస్తాను. సంఘం అని లెక్చరర్స్, కోఆర్డినేటర్లు, తర్వాత సండే స్కూల్ టీము, సంఘానికి 10 మంది పెద్దలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సంఘం మసీబిటీ బాగుండాలి, మసీబిటీ చక్కగా బాగుండాలి, ఇక్కడ నుంచి జ్ఞానం వాటి వేరే ప్రాంతంలో వాళ్ళకి పరిచయం అప్పగించారు, చేసుకుంటారు. అవి చేస్తూనే మన జ్ఞాపకాన్ని గొప్ప చేయడం ట్రై చేస్తారు. అక్కడి నుంచి పిల్లలు తీసుకుని జ్ఞాపకం వస్తారు, ఏదైనా సెమినార్లు సభ జరిగినప్పుడు అందరం చోట కూర్చొని భోజనం చేస్తాం. ఇది ఐక్యత. ముందు నాయకులుగా మన ఐక్యత లేకపోతే కింద ఉన్న పిల్లలకి ఐక్యంగా ఉండండి అని చెప్పిన వాళ్ళు పడుచుకుంటారా? మీకు క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు మీరు ప్రసంగాలు చెప్తున్నారు, మీరు ప్రసంగాలు వినే టైంలో ప్రసంగం మీరు అలాగే మనం చేసుకోండి. ఎలా ఉన్నారు మీరు? ఏ వ్యక్తి అయినా మనకు ప్రసంగం చెప్తుంటే ఏంటో మరి ఫ్యామిలీ వాడు మాట్లాడితేమో అందరూ మనం రాసుకున్నాం. ఇలాగే ఆలోచించారా లేదంటే ప్రసంగం మీరు పెట్టినప్పుడు
ఏదో ప్రేమగా ఉన్నట్టుగా అందరికీ నడుస్తుంది, ఏదో మంచోడు కాదు. అయినా నాకు అవసరం, నాకు బైబిల్లో దేవుడు ప్రేమగా ఉన్నాను, నేను ప్రేమగా ఉంటాను, రాసుకుంటారు కదా. ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నప్పుడు పిల్లలు అలాగే మిమ్మల్ని చూస్తారు లేదా? చెప్పండి. మనం ఇక్కడికి వచ్చాక దారి మర్చిపోయామా? ఏది మర్చిపోయాం? ఒకనాడు మనం అలాగే ప్రసంగం విన్నాము, ఇప్పుడు మనం ప్రసంగాలు చెప్తుంటే పిల్లలు కూడా అలాగే వింటారు, పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. మీరు అన్ని చోట్ల మీరు దేవుడి సన్నిధి రావట్లేదు, మీరు దేవుడి సన్నిధి వెళ్ళండి. కళాశాలలో ఏదైనా సెమినార్ చేస్తున్నప్పుడు మీరు రావట్లేదు అనుకోండి, మీరు ప్రసంగం చెప్తే అన్ని చోట్ల మీరు ఉండాలంటే నువ్వు వంట అనుకుంటే నాకు కూడా లోపల చెప్పండి. ఏసుకొని చెప్పాలడా? చెప్పే ముందు చేయమలడా? చేసి చెప్పండి. దానికి చెప్పాక చాలా కట్టుకుంటారు. దానివల్ల వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా తెలుసా? చేసి చెప్పండి. నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. మా దగ్గర జరిగేది, నాకు మా కళాశాల కొత్తది కదండి, మేము జస్ట్ 5 years కళాశాల 5 సంవత్సరాలే. కళాశాల ప్రారంభించినప్పుడు ప్రతి హాలిడేకి సెమినార్ పెట్టేవాళ్ళు. సెమినార్ పెట్టాలనుకున్నప్పుడు ప్రజలకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవాడిని, సెమినార్ పెడుతున్నామంటే ఎవరు భోజనానికి సాయం చేస్తే చేయండి అని అనౌన్స్మెంట్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. పాంప్లెట్లు భోజనానికి కొన్ని వేల రూపాయలు వచ్చాయి. ఎవరో మనసు కలిగిన ఒకరు ఇద్దరు ఇచ్చేవారు. కానీ నేనే ఆలోచించేవాడు అంటే, నేను ఆయుండి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయి కార్యక్రమం ఏం చేయాలి, నేను ముందుకెళ్ళిపోయేవాడు. ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆ సెమినార్ రోజు కొంచెం పాల్గొని పట్టేవాళ్ళు. అటు ఇటుగా ఒక 5,000, 6,000, 4,000 తక్కువ పడేవి. నాకు నేను సర్దేసుకుంటూ ఉంటాను. ఇలా నేను కొన్ని సంవత్సరాలు సెమినార్లు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు హాలిడే వస్తే కూడా సెమినార్ జరుగుతుంది. ఇప్పుడేమంటుంది సార్, వాళ్ళు లెక్చరర్స్ లేదా మా సంఘటన వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి మీరు పక్కన ఉండండి, ఏమో మనిషికి ఒక 500 చేసుకుంటాం, నేను సెమినార్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు సెమినార్ చేస్తున్నారు, నన్ను చేయను. నేను వెళ్ళి వాక్యం చెప్పించేస్తాను. నిశ్చితం తెలుసా, ఆ లెక్చరర్లు అర్థం కలిపి నాకు ఆనందించారు. మళ్ళీ మాకు వాక్యం చెప్తాను సెమినార్ మీకు ఆనందం. నేను నవ్వుకుంటాను, మీరు నాకు ఇస్తున్నారు కంటే అవును మా ప్రసంగికులు కదా అంటే. ఇది ఎందుకు చెప్పారంటే, నేను చేశాను కనుక నా వెనకాల వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళని నేర్పారు. అలా నాయకులుగా మీరు మీ కింద పిల్లలకి ఏం చేయాలి? మీరు ఇవ్వటం, మీరు చేయటం, మీరు వెళ్ళటం, సమస్తంలో మీరు ప్రతిదాన్ని పిల్లలకి కనబరుస్తున్నారంటే మిమ్మల్ని బట్టి వాళ్ళకి ఏం పడుతుందంటే భయపడుతుంది, భక్తిలో భయపడదు. అన్నయ్య గ్రంథానికి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోవాలి. అన్నయ్య గ్రంథాలలో తన హస్తాన్ని ఎంతమంత కామంగా దేవుడు ఇస్తాడు, నేను కూడా ఇవ్వాలి. ఇవ్వటం నాయకుడు యేసుక్రీస్తు మనకు నేర్పాడు. ఏం నేర్పాడు? ప్రాణం ఇవ్వటం నేర్పాడు. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం మనకి ఇవ్వటం నేర్పాడు. కనుక ఈ సందర్భం, పిలుపు సందర్భం, స్టెప్పుల సందర్భం మీరు ఆలోచిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు, ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకు మూలం భేదమైన అపోస్తులు మాత్రం వాళ్ళు వచ్చిపోయారు. కనుక నాయకులు ఎదగాలంటే మళ్ళా చెప్తున్నాను, నమ్మకం మనకి ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా. అలాగే మనం ఏ సంఘం నుంచి అయితే ఎదిగామో ఆ సంఘం క్షేమం. లెక్చరర్స్ అంటే పాఠాలు చెప్పి పిల్లల పరీక్షలకు సిద్ధం చేయడమే లెక్చరర్స్. అదే కదండి లెక్చరర్స్. ఏం చెప్పాలి? వాళ్ళకి పాఠాలు చెప్పాలి. మీరు నేర్చుకున్న పాఠాలు చెప్పాలి, చెప్పి ఇంకొకరి పరీక్షకు సిద్ధం చేయాలి. అది కరెక్ట్గా జరిగినప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలో నేను ఫెయిల్ అవుతుంటే ఏంటి లెక్చరర్ పదవి, లెక్చరర్ పదవిని తీసుకుని ఎంతమందికి పాఠాలు చెప్పాలి, ఎంతమందిని పరీక్షలు సిద్ధం చేస్తాం. కోఆర్డినేటర్గా పదవించారా, ఆ ప్రాంతంలో ఎంత డెవలప్ చేసాం, ఎన్ని ఆత్మలను రక్షించగలిగాం, ఎంతమందిని సత్యాన్ని దగ్గర చేసాం, ఎంతమందిని పరీక్షలకు సిద్ధం చేస్తాం. కానీ దేవుడి పిల్లలు ఒకటే ఆలోచించుకోండి, ప్రతి నెల లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా కనీసం ప్రతి 2 నెలలకు ఒకసారి అందరూ కూర్చుంటే ఇలా కొన్ని మాటలు మనం అందరం కలిసి ఆలోచించుకుంటే మనం పని చేయాలన్న ఆలోచన, లేదంటే త్వరలో ఎక్కడైనా నెమ్మదైతుంటే నిజమే వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏం చెప్పండి, నా మాటలో వాక్యం మనకు రుగెడుతూ ఉంటుంది, వాక్యం మనకు రేపుతూ ఉంటుంది. చేయాలన్న ఆలోచన వాళ్ళంతా ఇదే చెప్పాలి. ఓకేనా? ఏమన్నా తప్పులు ఉంటే గమనించండి. మీరు పెద్దవాళ్ళు వాక్యం చెప్పగలరా?
నాకు తెలిసిన అనుభవాలు బయటలో నాకు తెలిసిన చెప్తాను. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే వయసులో ఉన్నారు కనుక నేను ఒకటే కోరుకుంటాను, కళాశాల అభివృద్ధి అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది సేవకులు కళాశాల ద్వారా పుట్టాలి. ఆ బాధ్యత లెక్చరర్స్గా కోఆర్డినేటర్స్గా మీది. థ్యాంక్ యూ.